కోసం ఏమేం చేయాలన్నీ చేస్తాం. ఇంకో పక్కన డైరెక్ట్ కమ్యూనికేషన్, జిఎస్టీ డెస్క్ ఇన్ గవర్నమెంట్ ఆఫీసెస్, పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూషన్, ఎక్కడైతే బిజీ హాట్స్పాట్స్లో ఐవీఆర్ఎస్ మెసేజెస్ ఎవ్రీ వీక్, ఇలాంటి కార్యక్రమానికి కూడా దోహదం చేస్తాం. అదే మాదిరిగా సోషల్ మీడియా డిజిటల్ ఎంగేజ్మెంట్, ఇన్ఫ్లుయెన్సర్స్ కంటెస్ట్, ప్రామినెంట్ పర్సనాలిటీస్, ఫీమేల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ ఆల్సో షాడోయింగ్ లీడర్స్, ఇలాంటి అనేక వినూత్నమైన కార్యక్రమాలు ఎక్కడ వీలైతే మీరు కూడా కొన్ని సజెషన్స్ ఇవ్వండి. అవి కూడా ఇంటిగ్రేట్ చేస్తారు ఈ క్యాబినెట్ కమిటీ, దాన్ని కూడా యాడ్ చేస్తారు. ఇంకో పక్కన డిజిటల్ యాడ్స్, వాట్సాప్ బ్లాస్ట్, పబ్లిక్ టెస్టిమోనియల్స్, యూజర్స్ జనరేటెడ్ కంటెంట్, సెల్ఫీ కంటెస్ట్, రీల్ సిరీస్, సేవింగ్స్ క్యాలిక్యులేటర్ వెబ్సైట్, ఇలాంటివన్నీ కూడా ఎన్ని వీలైతే వినూత్నమైన కార్యక్రమాలతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతాం అధ్యక్ష. ఇంకొక పక్కన శాండ్ ఆర్ట్ ఇన్ ఏపీ బీచెస్, అదే మరి జిఎస్టీ సైక్లోథాన్, జిఎస్టీ సెమినార్స్ అండ్ కంటెస్ట్, క్విజెస్, ఇలాంటివి ఎన్ని వీలైతే అన్ని విధాలా తీసుకొని ముందుకెళ్తాం. బిజినెస్ అండ్ వెండర్స్ ప్రిపరేషన్ కూడా షాప్ బ్రాండింగ్, టార్గెటెడ్ కమ్యూనికేషన్, డిస్ప్లే ప్రైస్ రిడక్షన్ చార్ట్స్, క్రిస్టల్ క్లియర్ ఇన్వాయిసెస్, జిఎస్టీ మేడ్ సింప్లిఫైయర్ వర్క్షాప్స్, ఇలాంటివన్నీ కండక్ట్ చేసి అల్టిమేట్గా ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన ఒకటే దిశ, ఇది ఒక వినూత్నమైన కార్యక్రమం. ఇది ఒక ఈరోజు తీసుకొచ్చిన రిఫార్మ్ భవిష్యత్ తరాలని మార్చే రిఫార్మ్. ఇవన్నీ కానీ దీంతో సమానంగా ఇంకో కొన్ని రిఫార్మ్స్ మనం తెచ్చుకోగలిగితే 2047కి భారతదేశం నెంబర్ 1 దేశంగా తయారవుతుంది, అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారవుతుంది, దాని అనుమానం లేదు. దానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెలుగు జాతి స్వర్ణాంధ్ర దిశగా పోవడానికి, నెంబర్ 1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్లో ఉండడానికి మనం దోహదం చేయాల్సిన అవసరం ఉంది. అన్ని వర్గాల్ని మనం రెడీ చేయాలి, అన్ని వర్గాల్లో చైతన్యం తీసుకురావాలి. ఈ జిఎస్టీ, సూపర్ జిఎస్టీ ఏదైతే ఉందో సేవింగ్సే కాదు, వినూత్నమైన ఆలోచనలు మొదలు కావాలి. సేవింగ్స్ వచ్చిన తర్వాత ఆ సేవింగ్స్ పెట్టుబడి కింద పెట్టి ప్రతి ఒక్క ఇంటికి నేను ఒకటే కోరాను, 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్. ఇది సాధ్యం. అది నిరూపించడానికి ఈ సూపర్ జిఎస్టీ పనిచేస్తుంది. దీన్ని మనందరం కూడా ఇంటింటికి తీసుకెళ్లాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ, దీని ఉద్దేశంలో ఏవైతే ఉన్నాయో ఆ ఫలితాలు ప్రతి ఒక్కరికి అందుబాటులో పెట్టే విధంగా మనం చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని సహకరించవలసిందిగా మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మరొక్కసారి ప్రజలందరికీ కూడా దసరా, దీపావళి శుభాకాంక్షలు. ఏ సంవత్సరం కూడా మీరు ఇంత పెద్ద ఎత్తున పండుగలు చేసుకోండరు. ఈ సంవత్సరం ఆనందంగా బ్రహ్మాండంగా పండుగలు చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. అటు కేంద్రం సూపర్ జిఎస్టీ, ఇటు రాష్ట్రం సూపర్ 6, ఈ రెండు కూడా ప్రజలకు ఎంతో మేలు చేస్తాయని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ, అందరూ ఈ యొక్క 2 పండుగలను సెలబ్రేట్ చేసుకోవడమే కాకుండా ఈ 2 ప్రభుత్వాలు, కేంద్రంలో ఉండే ఎన్డీఏ ప్రభుత్వాన్ని, ఇటు రాష్ట్రంలో ఉండే ఎన్డీఏ ప్రభుత్వాన్ని కూడా ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుని మీరు ముందుకు పోవాల్సిందిగా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ, అందరికీ దసరా శుభాకాంక్షలు. హ్యాపీ దసరా, హ్యాపీ. ఈనాటి సమావేశం ఎంతటితో ముగిసింది. సరే, అగ్రికల్చర్ మీద గౌరవనీయ ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. అంటే శుభాకాంక్షలు చెప్పారు కదా అని ఇంక అయిపోయిందమ్మా అనుకున్నాం. లేదు సార్, వ్యవసాయం మీద గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మాట్లాడతారు. ఓకే, అచ్చెన్నాయుడు గారు చాలా చెప్పుంటారు. 1:10 నిమిషాలండి. ఒక
క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది అగ్రికల్చర్ మీద. అందుకే నేను ఇది తీసుకున్నాను. బ్రాడ్గా మీరు ఒకసారి చూస్తే వ్యవసాయం రాష్ట్రంలో దేశంలో కల్లా మన రాష్ట్రంలో ఎక్కువగా ఉంది, ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది. 62% వ్యవసాయం పైన ఆధారపడుతున్నారు. ఇంకా డీటెయిల్స్ అన్నీ మీకు తెలుసు. ఈరోజు రాష్ట్రంలో 35% జిఎస్టిపి అగ్రికల్చర్ పైన ఆధారపడతా ఉంది, వ్యవసాయం అనుబంధం. ఇందులో మీరు చూస్తే ఈ చార్ట్ మీరు చూస్తే ఒక ఐడియా వస్తుంది. లైవ్ స్టాక్ వచ్చి 1,95,460 కోట్ల రూపాయలు ఈసారి జిఎస్టిపి. దానిపైనుండే హార్టికల్చర్ మీరు చూస్తే 1,77,427 కోట్ల రూపాయలు జిఎస్టిపి, 18,50,000 హెక్టార్లలో పంటేశాం. అక్వాకల్చర్ మీరు చూస్తే ఫిష్ అండ్ అక్వాకల్చర్ 1,53,955 కోట్లు, 2,36,000 హెక్టార్లు. పైన మీరు చూస్తే అగ్రికల్చర్ 65,765 కోట్ల రూపాయలు జిఎస్టిపి, 52 లక్షల హెక్టార్లు. అంటే 18,50,000 హెక్టార్లలో 1,77,422 కోట్లు వస్తే, అదే అగ్రికల్చర్లో 65,765 కోట్లు వస్తూ ఉంది. ఇంకొక పక్కన 2,36,000 హెక్టార్లలో 1,53,955 కోట్లు అక్వాకల్చర్లో వస్తే, మళ్ళా అగ్రికల్చర్ వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఫారెస్ట్రీ 10,126 కోట్ల రూపాయలు జిఎస్టిపి. నెక్స్ట్ ఇక్కడికి పోయినప్పుడు మీరు ఒకసారి చూస్తే, నేను ఇక్కడ ముందు అదే చెప్పాను మీకు అందరికీ. ఆంధ్రప్రదేశ్ 24-25 దీని ప్రకారం జీడీఏ లెక్కల ప్రకారం 5,17,482 కోట్లు, 35.20%. తెలంగాణ మీరు చూస్తే 2,14,490 కోట్లు, 14.15%. కర్ణాటక 3,08,165 కోట్లు, 11.72%. కేరళ 98,020 కోట్లు, 8.78%. తమిళనాడు 3,77,284 కోట్లు, 13.04%. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, దానికి లాస్ట్లో సర్వీస్ సెక్టర్కి వెళ్తే మంది 44.64%, 41.64%. వేరే తెలంగాణ 67.16%, కర్ణాటక 68.13%, కేరళ 67.28%, తమిళనాడు 53.60%. ఎక్కడ సర్వీస్ సెక్టర్ ఉంటుందో అక్కడ రెవెన్యూ ఎక్కువ ఉంటుంది ప్రభుత్వానికి. మనకు వాళ్ళకు 3% ఎక్కువ డిఫరెన్స్ ఉంది. అంటే 100 రూపాయలు జిఎస్టిపి వస్తే దాంట్లో తెలంగాణ, కేరళ, కర్ణాటక 9.3% వాళ్ళకి ఆదాయం వస్తుంది. మనకు 6.2% ఆదాయం వస్తుంది. అందుకే ఆల్ ఎకానమీస్ అన్నీ కూడా అగ్రికల్చర్ నుంచి ఇండస్ట్రీ నుంచి సర్వీస్ సెక్టర్కి వెళ్తాయి. అది సస్టైనబిలిటీ. కొన్ని దేశాల్లో 2%, 3% కూడా అగ్రికల్చర్ ఉంది. మనం విభజన సమయంలో 25% ఉంటే తర్వాత 35% పెరిగాం. తెలంగాణ 25 నుంచి 14% తగ్గే పరిస్థితి వచ్చింది హైదరాబాద్ వల్ల. అదే పదే నేను చెప్తూ వచ్చాను, స్ట్రక్చరల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయి మనకు ఆ ఇబ్బంది ఉంది. దీన్ని అధిగమించాల్సిన అవసరం ఉందని పదే నేను అందుకే చెప్తున్నాను.
నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు చూస్తే లైవ్ స్టాక్ 1.95 lakhs, హార్టికల్చర్ 1.77 lakhs crores, అక్వాకల్చర్ 1.5 లక్షల కోట్లు, అక్వాకల్చర్ 65,000. అంటే మీకు కూడా రిజిస్టర్ కావాలి, ప్రజలకు ఏ విధంగా ఇబ్బంది. అదే అగ్రికల్చర్ 65,000, 65 లక్షలు, 0.65 అంటే 65,000. అది కొంచెం వచ్చానో నన్ను కన్ఫ్యూజ్ చేస్తాను. అగ్రికల్చర్కి 65,000 అన్నాను. ఓకే, అక్వాకల్చర్ ముందు అయిపోయింది, అగ్రికల్చర్. కాబట్టి ఈ మూడు మీరు ఒకసారి గుర్తుపెట్టుకుంటే 52 లక్షల ఎకరాలు వ్యవసాయం చేస్తున్నాం. వచ్చేది 65,000 ఎకరాలు వస్తా, 65,000 కోట్లు వస్తూ ఉంది. దీన్ని ఏ విధంగా అధిగమించాలేదని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ వచ్చే కొద్దిగా దిశ. ఈరోజు ప్రపంచం అంతా కూడా ప్రజల అలవాట్లు మారాయి, ఫుడ్ హ్యాబిట్స్ టోటల్గా చేంజ్ అయ్యాయి. వాళ్ళ హ్యాబిట్స్ని బట్టి మనం కూడా వ్యవసాయ పద్ధతులు మార్చుకోకపోతే మనకు మార్కెట్ ఉండదు. మార్కెట్ లేకపోతే మనం పండించినా అది వేస్ట్ అవుతుంది. అందుకే ఇక్కడ మీరు చూస్తే డిమాండ్ డ్రివన్ బేస్డ్ ఆన్ చేంజింగ్ ఫుడ్ హ్యాబిట్స్ వచ్చాయి. అందుకే నేను ఇక్కడ గ్రీన్ హైడ్రోజన్ ఇవన్నీ కూడా వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఈరోజు ట్రేసబిలిటీ సర్టిఫికేషన్కి వచ్చారు ప్రపంచం మొత్తం. మన ప్రోడక్ట్ ఎక్కడికి పోయినా ముందు టెస్ట్ చేసేస్తున్నారు, రెసిడ్యూస్ ఏమున్నాయి, ఎంత ఫెర్టిలైజర్స్, ఇవన్నీ చూసుకున్న తర్వాత వాళ్ళు కొనడం మానేస్తున్నారు, రిజెక్ట్ చేస్తున్నారు. చిల్లీస్ రిజెక్ట్ చేశారు, చైనాకు పంపిస్తే తిరిగి పంపించేశారు. అదే మరి గ్రౌండ్ నట్ పంపిస్తే రిజెక్ట్ చేశారు. చైనా, ఇండోనేషియా ఇవన్నీ రిజెక్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు యూరోపియన్ యూనియన్ అయితే మన అక్వా శాంప్లింగ్ని 50% టెస్ట్ చేస్తున్నారు. వేరే దేశాల ప్రోడక్ట్స్ ఓన్లీ 10% చేస్తున్నారు. అంటే ఇండియా బ్రాండ్ అయిపోయింది. మనం ఈ యొక్క ఫెర్టిలైజర్స్ ఎక్కువ వాడుతున్నాం, పెస్టిసైడ్స్ ఎక్కువ వాడుతున్నాం అనేది వచ్చేసింది. అదే కాకుండా టెక్నాలజీ ఈజ్ మెచ్యూర్డ్, ఎక్కడికక్కడ టెస్టింగ్లు ఇవన్నీ బాగా పెరిగిపోయినాయి. అందుకే ఈరోజు నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, మనం ఇలాంటి సమయంలో ఏ విధంగా రైతుల్ని చైతన్యం చేయాలి, క్రాప్ ప్యాటర్న్ ఎట్ట మార్చాలి, ఇంకొక పక్కన రైతుల్లో కూడా అవేర్నెస్ వచ్చి పెస్టిసైడ్స్ ఇవన్నీ తగ్గించి, రెండో పక్కన ఏ పంట వేస్తే ఆదాయం వస్తుందో ఆ పంటల వైపు రైతుల్ని డైరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు నేను ముందే చెప్పాను, మనకు పేదవాళ్ళకి పెద్ద జీవనోపాధి లైవ్ స్టాక్. ఇందులో కూడా మీరు చూస్తే పాలు, మాంసం, ఎగ్స్, దీంట్లో మొత్తం 158 లక్షల మెట్రిక్ టన్నులు పాలు వస్తున్నాయి. ఇంకొక పక్కన 12.43 లక్షల మెట్రిక్ టన్నులు మీట్ వస్తుంది. అది చికెన్ కావచ్చు, షీప్ కావచ్చు, గోట్ కావచ్చు, అన్నీ కలిపి. ఎగ్స్ కూడా 3,000 కోట్ల ఎగ్స్ సంవత్సరానికి వస్తాయి. 19,20,000 మంది ఫ్యామిలీస్ దీనిపైన ఆధారపడుతున్నారు. ఈరోజు మన ఎకానమీలో కూడా హైయెస్ట్ ఎకానమీ ఈ సంవత్సరం 1,95,460 కోట్లు లైవ్ స్టాక్లో వస్తుంది. ఇది 19 లక్షల మందికి జీవనోపాధి కల్పిస్తుంది, చిన్న పెద్ద అందరికీ. ఇక్కడికి వచ్చినప్పుడు దీంట్లో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, నెక్స్ట్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మేజర్ రోల్ ప్లే చేస్తున్నాయి. వీళ్ళు కూడా చాలా వరకు వాల్యూ అడిషన్కి వెళ్తున్నారు. ఇక్కడ 1,00,000 మందిని ఈ సంవత్సరం మనం ఆంటర్ప్రెన్యూర్ చేయాలని, ప్రతి ఒక్కరి ఆదాయం కూడా 1,00,000 వరకు పెరగాలని చెప్పి ఒక ఇది పెట్టుకొని ముందుకు పోతున్నాం. ఇందులో మీరు చూస్తే ఎనిమల్ హెల్త్ కేర్ కోసం, ఎనిమల్ రీప్రొడక్షన్, సెక్స్ సార్టెడ్ సెమెన్, 90% ఫిమేల్ కాఫ్స్ వస్తాయి. దీనికి కూడా మనం ఇది చేస్తున్నాం. ఇన్పుట్ సపోర్ట్ కింద 10,000 ఎకరాలు నరేగా కింద ఫాడర్ డెవలప్ చేస్తున్నాం. అదే మరిగా ఈరోజు మినీ గోకులమ్స్ ఇచ్చాం. పట్టణ ప్రాంతాల్లో కూడా, టౌన్లో కూడా ఇళ్ళల్లో ఈ ఎనిమల్స్ పెట్టుకునే పరిస్థితికి వచ్చారు. అందుకే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ చెప్పి
అనిమల్ హాస్టల్స్ కట్టాలని చెప్పి ఒక నిర్ణయం చేశాం. ఆ అనిమల్ హాస్టల్స్ వస్తే ఇవన్నీ అక్కడ పెట్టే అవకాశం వస్తుంది. ఇవన్నీ కూడా 157 గోకులంస్ని ఇప్పటికే ఇది చేశారు. అదే మరి మోడర్నైజేషన్, మెకనైజేషన్ కూడా మనం ముందు తీసుకుపోవాలనుకుంటున్నాం. ఇవన్నీ 8,000 కోట్ల రూపాయలు ఈరోజు డాక్రా సంఘాలు వీళ్ళందరూ కలిసి ఈ లైవ్ స్టాక్ని పెంచుకోవడానికి ముందుకు వస్తున్నారు అధ్యక్ష. ఇది రాబోయే రోజుల్లో కూడా బిగ్గెస్ట్ ఎకనామిక్ యాక్టివిటీ. అందులో కూడా పేదవాళ్ళకి అవసరమైతే పేదవాళ్ళకి మనం గోకులంస్ కట్టడమే కాకుండా ఇంకొక పక్కన ఆర్డర్ కూడా మనం సప్లై చేయగలిగితే, మెషిన్ మిల్కింగ్ కూడా ప్రోత్సహించగలిగితే, కమ్యూనిటీ మెషిన్ మిల్కింగ్ అని ప్రోత్సహించగలిగితే ఈవెన్ ఏజ్డ్ పీపుల్ కూడా ఒక 2-3 ఎనిమల్స్ చూసుకునే పరిస్థితి వస్తుంది. డిగ్నిఫైడ్ లైఫ్ లివింగ్ వస్తుంది. ఎందుకంటే గమ్మన కూర్చోవడం కంటే ఒక 2-3 ఎనిమల్స్ పెట్టుకోగలిగితే ఒక 15,000 ఎవ్రీ ఫోర్త్ నైట్ వచ్చే అవకాశం వస్తుంది. అలాంటి వినూత్నమైన దీనికోసం మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్క రెండోది, ఈరోజు నేను చెప్పాను హార్టికల్చర్. ఇది హార్టికల్చర్లో మీరు ఒకసారి చూస్తే 18,56,000 ఎకరాలు, 406 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి చేస్తున్నాం. ఇది ఈ సంవత్సరం 1,52,950 కోట్లు వచ్చింది. నెక్స్ట్ ఇయర్కి 1,77,422 కోట్ల రూపాయలు జిఎస్టిపి వస్తుంది, జీవీఏ వస్తుంది. దీంట్లో ఫ్రూట్స్ 39%, స్పైసెస్ 22%, వెజిటబుల్స్ 17%, అదే మరి ప్లాంటేషన్ క్రాప్స్ 8%, ఫ్లవర్స్ 13%. ఇక్కడ చూస్తే అధ్యక్ష ఒక ఫోకస్డ్ అప్రోచ్ తీసుకున్నాం. నేను ఎప్పుడు కూడా రాయలసీమలో హార్టికల్చర్ రావాలి, మైక్రో ఇరిగేషన్ రావాలి, దానివల్ల అనేక లాభాలు వస్తాయని చెప్తూ వచ్చాను. ఈరోజు ఈ డేటా మీరు చూస్తే 14-19 38,358 కోట్ల రూపాయలు జీవీఏ ఉంటే అది 80,517 కోట్లు పెంచాం. ఆవరేజ్ని 17% గ్రోత్ ఫర్ ఇయర్ సిఏజిఆర్ వచ్చింది. తర్వాత 19-24 1,26,098 కోట్ల రూపాయలు మాత్రం పెరిగింది. మొత్తం టోటల్గా 80 నుంచి 1,26,000 కోట్లు, అంటే 9% సిఏజిఆర్ ఆఫ్ తగ్గిపోయింది. అదే తెలుగుదేశం పార్టీ మళ్ళీ మీరు ఈ సంవత్సరం చూస్తే ది హార్టికల్చర్ సెక్టర్ హ్యాస్ బౌన్స్డ్ బ్యాక్ విత్ 21% గ్రోత్ రేట్. రైతుల పట్ల ఈ ప్రభుత్వానికి ఉండే చిత్తశుద్ధికి ఈ రికార్డ్సే సాక్ష్యం అని చెప్పి కూడా మీకు ఇది గుర్తుపెట్టుకోకుండా ఏదంటే అది మాట్లాడుతున్నారు. నోరుందని ఏదంటే మాట్లాడితే వాస్తవాలు అవాస్తవాలు కాలేదు. అందుకని ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే 14-19లో హార్టికల్చరు 2,91,000 ఎకరాల్లో పెడితే అదే 19-24లో 82,900 ఎకరాలు తగ్గిపోయింది. ఈ సంవత్సరం మళ్ళీ ఒకే సంవత్సరం 71,500 ఎకరాల్లో పెట్టాం. అంటే వాళ్ళు 5 ఏళ్లలో చేసిన దాన్ని 85% ఒక సంవత్సరంలో చేసి మళ్ళీ హార్టికల్చర్ నిలబెట్టే పరిస్థితి వచ్చింది. ఇది దీనివల్ల రాష్ట్రంలో ఒక కరువు ప్రాంతం, మిగిలిన ప్రాంతాల్లో కూడా నేను చెప్పాను, భవిష్యత్తులో వాణిజ్య పంటలు, హార్టికల్చర్, అక్వాకల్చర్ ఇవి ఉంటే తప్ప రాబోయే రోజుల్లో మనం సర్వై కావని ఆ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ చూస్తే టాప్ 11 ప్రోడక్ట్స్, బనానా 19.72% జీవీఏ కాంట్రిబ్యూట్ చేస్తుంది హార్టికల్చర్లో, చిల్లీస్ 14.22, మ్యాంగో 10.36, అదే మరి ఫ్లవర్స్ 9.64, ఇంకొక పక్కన టమాటో 6.26, స్వీట్ ఆరెంజ్ 3.85, ఆయిల్ పామ్ 3.70, బ్లాక్ పెప్పర్ 3.68, అదే మరి లైమ్ అండ్ లెమన్స్ 2.89, క్యాషూనట్ 2.24, అంటే 76.5% కాంట్రిబ్యూషన్ ఈ 11 వెరైటీస్లోనే వస్తుంది.
అదే సమయంలో ఇంకొక పక్కన ఈ సంవత్సరం 18,54,000 నుంచి 25 లక్షలకు తీసుకుపోవాలని చెప్పి కార్యక్రమం పెట్టుకున్నాం. ఇది ఎక్కడ ఏ జిల్లాలో ఏ పంటలకు వస్తాయో చాలా స్పష్టంగా పెట్టుకొని, ఇంత మునుపు మీరు ఒకసారి చూస్తే బనానా 24-25లో 1,10,10,824 హెక్టార్లుంటే దాన్ని 1,63,881 హెక్టార్లకు తీసుకెళ్తున్నాం. అట్లా డీటెయిల్డ్ యాక్షన్ ప్లాన్, అదే మరి క్లస్టర్ అప్రోచ్ తీసుకుంటున్నాం, ఫోకస్ అప్రోచ్ తీసుకుంటున్నాం. మనం తీసుకున్న అప్రోచ్ వల్ల ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం 20% గ్రో కాగలిగితే ఇట్ ఈజ్ ఎ గేమ్ చేంజర్ అవుతుంది. దానికోసం ఆల్ ప్రోడక్ట్స్ మీరు ఒకసారి చూస్తే చాలా సిస్టమేటిక్గా 18,54,000 ఎకరాలని రాబోయే 5 సంవత్సరాలు 28-29కి 25 లక్షల హెక్టార్లు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నాం, ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటున్నామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఇంకొక పక్కన ఈరోజు ఈ స్లైడ్ చూస్తే మనం 3వ ప్లేస్లో ఉన్నాం ఏరియాలో కాంట్రిబ్యూషన్లో. అయితే మన రాష్ట్రాల కంటే పెద్ద రాష్ట్రం 3 రెట్లు ఎక్కువ ఉంటుంది యూపీ, మహారాష్ట్ర 2 రెట్లు ఉంటుంది. కాబట్టి దగ్గర ఏరియా ఎక్కువ ఉంది, వాళ్ళు కొంతవరకు ఉన్నారు. వాళ్ళకంటే కూడా మనం బెటర్గా ఉన్నాం, 9.4% మనం ఉన్నాం. రాబోయే రోజుల్లో మహారాష్ట్ర క్రాస్ అవుతాం, యూపీ క్రాస్ కావాలని పెద్ద రాష్ట్రం కాబట్టి అక్కడ కూడా డెవలప్ అవుతూ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ విల్ బికమ్ ఏ హార్టికల్చర్ హబ్ విత్ ఇన్ 5-10 years టైం. దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు, హార్టికల్చర్లో మనం ముందుకు పోయే అవకాశం వస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకొక ఈ స్లైడ్లో మీరు చూస్తే ప్రొడక్టివిటీలో కూడా మ్యాంగో మనం 12 మెట్రిక్ టన్నులు ఫర్ హెక్టార్కి వస్తుంది. వేరే ప్రాంతాల్లో మనకంటే ఎక్కువ వస్తుంది. మనది రెయిన్ ఫెడ్ ఎక్కువ. ఇప్పుడిప్పుడు కొద్దిగా వాటర్ ఇస్తున్నాం. మనం వాటర్ ఇవ్వగలిగితే వాళ్ళ స్టాండర్డ్స్కి మనం వెళ్తాం. ఆరెంజ్ అయితే మంది ఇండియాలో నెంబర్ 1 ఉంది, విదేశాల కంటే తక్కువగా ఉన్నాం. ఇంకొక పక్కన బనానా మంది 60 మెట్రిక్ టన్నులు వస్తుంది పర్ హెక్టార్కి. అదే సమయంలో పంజాబ్ అవన్నీ కొంచెం, గుజరాత్ అవన్నీ కొంచెం మనకంటే ఎక్కువ ఉన్నాయి. పప్పాయ వీఆర్ నెంబర్ 1, ఇంటర్నేషనల్ కంటే కూడా మనమే నెంబర్ 1గా ఉన్నాం పప్పాయలో మాత్రం. టమాటో మనకు ఇండియాలో నెంబర్ 1గా ఉన్నాం, విదేశాల్లో మనకంటే డబుల్ వస్తూ ఉంది. ఆనియన్ మన వెరైటీ కరెక్ట్ కాదు, దానివల్ల రెయిన్ ఫెడ్ ఇది, అందుకే 15.57 మెట్రిక్ టన్నులే వస్తూ ఉంది. కోకోనట్ వీఆర్ నెంబర్ 1 గ్లోబలీ ఆల్సో. ప్రపంచంలో కల్లా కోకోనట్ మాత్రం చాలా బాగా వస్తూ ఉంది. ఇంకో పక్క క్యాషనట్ కూడా మంది ప్రొడక్టివిటీ తక్కువ ఉంది, దీన్ని ఇంకా పెంచుకోవాలి. చిల్లీస్ కూడా మనం ఆల్మోస్ట్ తెలంగాణలో ఎక్కడికంటే ఎక్కువ వస్తుంది, కడవన్నీ ఇక్కడ బెటర్గా ఉంది. ఆయిల్ ఫామ్ ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1, 50-55% ప్రొడక్షన్ ఇక్కడి నుంచి వస్తూ ఉంది. బ్రింజాలు కూడా మనం పర్వాలేదు కానీ ఇంకా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి వచ్చాక నెక్స్ట్ మీరు ఈ జిల్లాలో మీరు చూస్తే ప్రొఫైల్ చూస్తే మొత్తం అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, కర్నూలు, ఏలూరు, ఈస్ట్ గోదావరి, అల్లూరు సీతారామరాజు, చిత్తూరు, నంద్యాల్, ప్రకాశం, పల్నాడు ఇవన్నీ కూడా బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్లో హార్టికల్చర్ గేమ్ చేంజర్గా తయారవుతోంది. ఇది భవిష్యత్తులో ఈ జిల్లాలో జీవీఏలో కానీ ఎకనామిక్ యాక్టివిటీలో కానీ ముందుండే అవకాశం వస్తుంది. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ జీవీఏ మీకు ఆర్ఎస్కే ఒక్కటి మాత్రం మీకు చూపిస్తున్నా. ఇది లింగాల మండలం, ఎప్పటి నుంచో ఆ కల్చర్ అక్కడ వచ్చింది. ఆ లింగాల మండలంలో హార్టికల్చర్ వేసే దానివల్ల 2 పంటలు బనానా, టొమాటో 2 వేస్తారు. ఇంత మునుపు 2,363 హెక్టార్లు ఉంది, అది కూడా మొత్తం మైక్రో ఇరిగేషన్ పెట్టారు. ఈరోజు ఆ ఒక్క వ్యక్తి 580 కోట్ల రూపాయలు జీవీఏ కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు. ఒక్క జీవీఏ అంటే ఏ విధంగా ఇట్ ఈస్ ఎ గేమ్ చేంజర్ కరెక్ట్గా చేస్తే దానికి
ఇది ఒక ఉదాహరణ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను. ఆల్ బెస్ట్ ప్రాక్టీసెస్ అక్కడ చేసే పరిస్థితి వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినప్పుడు డ్రిప్ ఇరిగేషన్. ఈ డ్రిప్ ఇరిగేషన్ మీరు ఒకసారి చూస్తే టాప్ 3 మొత్తం కూడా మీరు ఒకసారి చూసినప్పుడు 11 లక్షల హెక్టార్లో డ్రిప్ ఇరిగేషన్ మన దగ్గర ఉంది. లాస్ట్ ఇయర్ 1,17,880 ఎకరాల్లో మనం వేసాం. మన తర్వాత గుజరాత్ 1,02,000 ఎకరాలు, ఉత్తరప్రదేశ్ 94 ఎకరాలు. 10 జిల్లాలు ఉంటే దేశం మొత్తం 10 జిల్లాల్లో 6 జిల్లాలు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాయంటే మైక్రో ఇరిగేషన్ పైన మనం పెట్టిన శ్రద్ధ ఆ దేశంలో వీఆర్ నెంబర్ 1. ఆల్ 10లో 6 ఆర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. దట్ ఈస్ వేర్ వీఆర్ కమిటెడ్ ఫర్ దిస్ ప్రోగ్రామ్. నాకు ఒకసారి గుర్తు చేసుకుంటే గుర్తొస్తుంది, ఫస్ట్ టైం దేశంలో మైక్రో ఇరిగేషన్ రావాలని ఆనాటి ప్రధానమంత్రి వాజ్పేయి గారిని అడిగి ఆయన ఇది ఏ విధంగా చేయాలో నువ్వే ఒక రిపోర్ట్ ఇవ్వమని 1 మ్యాన్ కమిషన్ ఇస్తే నేను విదేశాలు, ఇజ్రాయెల్ అన్ని దేశాలు తిరిగి ఫస్ట్ టైం రిపోర్ట్ ఇచ్చాం. అదే ఒకే రిపోర్ట్ ఉంది ఇప్పటికి కూడా. అదే బైబిల్ ఫర్ మైక్రో ఇరిగేషన్ ఆన్ టుడే. అలాంటి మైక్రో ఇరిగేషన్ కుప్పంలో డీప్ ప్లవింగ్ అవన్నీ పెట్టి ఇజ్రాయెల్ టెక్నాలజీ తీసుకొస్తే 2004లో తెలుగుదేశం ఆ రోజు ఓడిపోతే దాన్ని స్టాప్ చేసి కక్షగట్టి నిలిపేస్తే నరేంద్ర మోడీ గారు గుజరాత్ తీసుకుపోయి అక్కడి నుంచి మైక్రో ఇరిగేషన్ స్టార్ట్ చేశారు. ఆయన బ్రహ్మాండంగా చేశారు. అందుకే ఈరోజు ఆంధ్రప్రదేశ్, గుజరాత్ నెంబర్ 1, 2 స్థానాల్లో ఉన్నాయంటే అది మైక్రో ఇరిగేషన్ పైన ఉండే శ్రద్ధ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే మీరు ఒకసారి చూసినప్పుడు 14, 19 ప్రతిరోజు పండగగా చేసేవాళ్ళం. 6,60,000 హెక్టార్లో మైక్రో ఇరిగేషన్ తీసుకొచ్చాం. 5,90,000 మంది ఫార్మర్స్ బాగుపడ్డారు. అదే 19-24లో 2,95,000 హెక్టార్లకు తగ్గిపోయింది. ఫార్మర్స్ కూడా 2,60,000 ఫార్మర్స్ తగ్గిపోయారు. అంటే ఈ సంవత్సరం మళ్ళీ 1,45,000 హెక్టార్లు కవర్ చేశాం. వాళ్ళు చేసిన దాంట్లో 56% ఒక్క సంవత్సరంలో ఇవ్వగలిగాం. దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని అందరి రైతులకి 90% రాయలసీమలో కరువు ప్రాంతంలో మైక్రో ఇరిగేషన్ ఇచ్చిన, సబ్సిడీ తెచ్చిన ఘనత ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వాన్ని. అదే ఎస్సీ ఎస్టీలు ఉంటే 100% సబ్సిడీ ఇచ్చాం. ఇది పెద్ద గేమ్ చేంజర్గా తయారైంది. ఇక్కడ మీరు చూస్తే ఎంత బెనిఫిట్ అంటే వాటర్ సేవింగ్ 1,00,000 హెక్టార్లకి 7 ఇయర్స్లో 105 TMC ఆఫ్ వాటర్ సేవింగ్ అవుతుంది. పవర్ సేవింగ్ మీరు చూస్తే 1,00,000 హెక్టార్లకి 10,871 కిలోవాట్లు అవుతుంది, 434 కోట్లు. లేబర్ సేవింగ్ 364 లక్షల మ్యాన్ డేస్, 1820 కోట్లు. ఇంకొక పక్కన యూరియా ఫెర్టిలైజర్ సేవింగ్ 35,000 టన్నులు 7 ఇయర్స్లో సేవ్ అవుతుంది. ఇంకొక పక్కన కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ 1,505 కోట్లు సేవ్ అవుతుంది. అడిషనల్ నెట్ ఇన్కమ్ 8,050 కోట్లు. అంటే ఎలక్ట్రిసిటీ 35 to 40% సేవ్ అవుతుంది. ఫెర్టిలైజర్స్ 40 to 45% సేవ్ అవుతుంది. లేబర్ కాస్ట్ 40%. అదే మరి కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ రిడక్షన్ 18%. ప్రొడక్టివిటీ ఎన్హాన్స్మెంట్ 35 to 60%. గ్రాస్ ఇన్కమ్ 32% పెరుగుతుంది. నెట్ ఇన్కమ్ 75% పెరుగుతుంది. 800 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 1,00,000 హెక్టార్లకి 8,000 కోట్ల రూపాయల లాభం వస్తుంది 7 ఇయర్స్లో. దట్ ఈస్ వేర్ పెద్ద గేమ్ చేంజర్ మైక్రో ఇరిగేషన్. దీన్ని నేను ఎప్పుడు కూడా మైక్రో ఇరిగేషన్ పైన ఎక్కువ శ్రద్ధ పెట్టాం. దాని ఫలితాలు బ్రహ్మాండంగా వస్తున్నాయి. అందుకే రాబోయే రోజుల్లో కూడా దీన్ని లాజికల్గా తీసుకుపోతామని చెప్పి తెలియజేస్తున్నా. ఇక్కడ మీరు చూస్తే మీ ప్రాంతాలు మీకు ఒక ఐడియా వస్తుంది. టోటల్గా క్లస్టర్ అప్రోచ్ తీసుకుంటున్నాం.